పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి ఈ నెల 20వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు మీడియా సమావేశంలో తెలియజేశారు. దీంతో వేగవంతమైన పరిష్కారం లభిస్తుందని, సమయంతో పాటు ధనం కూడా ఆదా అవుతుందని, కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వారి సందర్భంగా పేర్కొన్నారు. గత వారం రోజుల నుంచి డిఫరెంట్ మీటింగ్స్ పెట్టుకుని వస్తున్నాము. ఈరోజు మనము ప్రస్తుతం ఒకసారి మాట్లాడి మనకున్న అవేర్నెస్ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉంది, మన ఎంతవరకు ముందుకెళ్ళగలమనే విషయం మీద మన స్పెషల్గా మన జగిత్యాల జిల్లా ప్రస్తుతంతో మనం మాట్లాడడానికి మేడం గారు ఇన్స్ట్రక్ట్ జరిగింది. దాంట్లో భాగంగా మనం ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఒకసారి మేడం గారు మాట్లాడుతున్నారు. కూడా 2వ జాతీయ లోక్ అదాలత్ రేపు జూన్ 20వ తారీఖున జరగబోతుంది. దీనికి సంబంధించి ఏంటంటే మన యొక్క కేసు 10 మందికి నెక్స్ట్ లోక్ అదాలత్ దాని ఉపయోగాలు అడ్వాంటేజెస్ ఏంటి అనేది నలుగురికి మనం తెలియజేయాలంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ తో మీటింగ్ పెట్టుకోవడంతో పాటు పత్రికా ముఖ్యంగా సోషల్ మీడియా అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలు చేరువుగా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్ళగలిగినట్లయితే ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని వాళ్ళ యొక్క కేసులు ఏదైతే ఉన్నాయో అవి కేసులు సత్వరం పరిష్కరించుకోగల ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడ రమ్మడం జరిగింది. మీరందరూ కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు. ప్రీవియస్ గా కూడా మీరు నేషనల్ లోక్ అదాలత్ జరిగినప్పుడు 28/3/2020 మొదటి జాతీయ లోక్ అదాలత్ అనేది జరగడం జరిగింది ఈ సంవత్సరం. అప్పుడు కూడా మీరు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ వంతు సహకారాన్ని మాకు అందించడం జరిగింది. అదే విధంగా ఈసారి జరగబోయేటువంటి 2వ జాతీయ లోక్ అదాలత్ కూడా మీ యొక్క సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈసారి కూడా ఈ యొక్క స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు ఉత్తర్వుల మేరకు ఈ యొక్క 20వ తారీఖు జాతీయ లోక్ అదాలత్ అనేది జరపబడుతుంది. దీనిలో భాగంగా మేము ఇది లోక్ అదాలత్ అంటే ఏమిటి అనేది చాలా మంది బయట పబ్లిసిటీ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిసినప్పటికీ కూడా ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు. అటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో కూడా వాళ్ళ దగ్గరికి మీ యొక్క ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు ప్రజలు చేరువుగా ఈ యొక్క విషయాన్ని పబ్లిసిటీ చేసి వాళ్ళ యొక్క దృష్టి తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ యొక్క లోక్ అదాలత్ అంటే ఒక విధంగా ప్రజా న్యాయపీఠం అని అనవచ్చు. దీని లోక్ అదాలత్ ద్వారా పరస్పరంగా ఇరు పార్టీలకు కూడా పరస్పర అంగీకారంతో ఈ యొక్క రాజీ ప్రదర్శన జరుగుతుంది. దీని ద్వారా మనం ఏమేమి కేసులు చేసుకోవచ్చు అని అంటే అన్ని రకాల శిక్ష తగాదాలు, అంటే ఉదాహరణకి మనం అమలకు మధ్య ఉన్నటువంటి పార్టీషన్ సూట్స్ కానీ, అలాగే మనీ రికవరీ సూట్స్ కానీ, అలాగే మార్టిగేజ్ సూట్స్ కానీ, అదేవిధంగా ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ కేసెస్, డిబిసి కేసెస్ కానీ, ఎన్ఐఎఫ్టీ కేసెస్ కానీ ఇవన్నీ కూడా ఈ లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా రాజీ పడినటువంటి క్రిమినల్ కేసెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో, జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది. దానివల్ల ప్రజలకు ఏంటంటే త్వరితగతిని వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ విన్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. దానివల్ల ఇరు పక్షాలు కూడా ఎవరు ఓడిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇద్దరు కూడా రాజీ ద్వారా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇక్కడ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం. ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రీవియస్ లోక్ అదాలత్ డిస్పోజల్ చూసినట్లయితే ఫస్ట్ జాతీయ లోక్ అదాలత్ డిస్పోజల్ ప్రతిసారి కూడా ఒక టార్గెట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆఫీసర్, జుడిషియల్ ఆఫీసర్స్ ని, అలాగే పోలీస్ వారిని, అడ్వకేట్స్ ని, లిటిగేట్స్ ని అందరినీ కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మేము చాలా మీటింగ్స్ కూడా ఇప్పటివరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ తో పెట్టడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్స్ తో పెట్టడం జరిగింది, పోలీస్ వాళ్ళతో పెట్టడం జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి బ్యాంక్ క్లెయిమ్స్ ఏదైతే ఉన్నాయో
ఈ మోటార్ వాహనాలు చట్టబడినటువంటి లోబడినటువంటి క్లెయిమ్స్ సంబంధించి కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ తో పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఈ యొక్క చక్కటి అవకాశం వినియోగించుకునే ఉద్దేశంతో ఈ మీటింగ్స్ కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంతవరకు పెట్టాం ఒక ఎత్తు అయితే దాన్ని అచీవ్ చేసి దిశగా ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ బాగా కృషి చేస్తారు. వాళ్ళు బియాండ్ ఆఫీస్ అవర్స్ ముందు కూడా పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ అంటే 20వ తారీఖు వరకు మనం వెయిట్ చేసి ఆ రోజునే వెళ్ళాలేమో అనేటువంటి అపోహ ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా డైలీ లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ ఫిగర్స్ అన్ని కూడా నేషనల్ లోక్ అదాలత్ లో కౌంట్ అవుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతి కోర్టులో కూడా ఉన్నటువంటి కేసులు ఈ యొక్క లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. క్షణికావసరంలో చేసినటువంటి తప్పులు ఏమైనా ఉన్నట్లయితే సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుని సరిదిద్దుకున్నట్లయితే ఒక సామరస్యపూర్వక వాతావరణం వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఎన్ని కేసులు రెగ్యులర్ ఆఫీసర్ చేసినా కూడా మనకి ఇప్పటికీ కూడా కోర్టులో కేసులు పెండింగ్ పేరుకుపోతూనే ఉన్నాయి. ఇది పేరుకుపోతూనే ఉన్నాయి కాబట్టి ఇది ఒక పెండింగ్స్ తగ్గించడానికి ఉపాయం ఏమిటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెథడ్ లో ఒకటైనటువంటి లోక్ అదాలత్. దీని ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా సివిల్ తగాదాల్లో అయితే వాళ్ళు కట్టినటువంటి కోర్టు ఫీజు కూడా వాపస్ చేయబడుతుంది. కాబట్టి వాళ్ళు పూర్తిగా అన్ని విధాలు కూడా లబ్ధి పొందుతారు. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈసారి కూడా మేము ప్రతిసారి లాగానే మనకు ప్రస్తుతం ఈనాటికి ఉన్నటువంటి పెండెన్సీ చూసినట్లయితే ఒక కోర్టు ఇక్కడ వేకెంట్ గా ఉండటం వల్ల గత 2 నెలల నుంచి కూడా ఇన్స్టిట్యూషన్ పెరగడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి పెండెన్సీ 17,396 కేసులు ఈనాటి. దీంట్లో మేము ఈ యొక్క 2వ జాతీయ లోక్ అదాలత్కి మేము ఐడెంటిఫై చేసినటువంటి కేసులు క్రిమినల్ కేసెస్ 43, అదేవిధంగా సివిల్ తగాదాలు ఎన్ఐటి కేసెస్ అవన్నీ కలిపి మ్యాట్ క్లెయిమ్స్ అన్ని కలిపి 214. ఈ 2 కలిపినట్లయితే 945 కేసుల్ని పెండింగ్ కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి ఏదైతే టార్గెట్ ఇచ్చామో వాళ్ళు కూడా డైలీ బేసిస్ మీద వర్క్ చేస్తారు. కన్సర్న్ ఎస్హెచ్ఓ అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్ రైసింగ్ ఆఫీసర్లు కూడా సమిష్టిగా కృషి చేస్తున్నారు. ఈ 940 కనీసం 900 పెండింగ్ కేసులు తగ్గించాలి. ఇప్పుడు నేను వచ్చిన కానీ చూసినటువంటి లోక్ అదాలత్ చూసినట్లయితే మనకి పెండింగ్ కేసు పెండింగ్ అని తగ్గి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నేను వచ్చిన తర్వాత నుంచి వచ్చినటువంటి ఫిగర్స్ చూసినట్లయితే కనుక నేను ఏప్రిల్ 23rd April 2025 జారీ తీసుకున్నాను. తర్వాత జరిగినటువంటి లోక్ అదాలత్ ఏవైతే ఉన్నాయో అవి జూన్లోను అలాగే స్పెషల్ లోక్ అదాలత్ జూన్లో, సెప్టెంబర్లో, డిసెంబర్లో జరిగింది. మధ్యలో జరిగిన స్పెషల్ లోక్ అదాలత్ వీటిలో చూసినట్లయితే ప్రతిసారి కూడా మన పెండింగ్ కేసెస్ ఒకసారి 14 వారం జరిగినటువంటి దాంట్లో 689 పెండింగ్ కేసు పరిష్కారం అయింది. అలాగే 13/9 జరిగినటువంటి లోక్ అదాలత్లో 698 కేసు పరిష్కారం అయింది పెండింగ్ కేసు. అలాగే 21/12/2025 జరిగినటువంటి లోక్ అదాలత్లో 740 పెండింగ్ కేసు పరిష్కారం అయింది. ఈసారి 700 కాకుండా ఇంకా ఎక్కువ కేసెస్ కోర్టులో పెండింగ్ కేసెస్ దృష్టి సాధించాలని ఎప్పుడు కూడా ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈసారి కనీసం 900 పెండింగ్ కేసెస్ డిస్పోజ్ చేయాలనేది మా యొక్క టార్గెట్. ఓవరాల్ డిస్పోజ్ అయితే 3,033 ప్రీవియస్ ఏదైతే ఉందో దాన్ని దాటాలనేటువంటిది మా యొక్క ముఖ్య టార్గెట్. ఈ దిశగా అందరూ పనిచేస్తున్నాము. ఏదైతే జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా సమిష్టి కృషి చేస్తున్నారు. బియాండ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇది ఒక చక్కటి అవకాశం కాబట్టి దీని గురించి మీరు ప్రజలు మరింత చేరుకునే విషయాన్ని తీసుకెళ్ళాలని ఈ యొక్క మీ పత్రికా ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని తెలియపరిచి కొన్ని ప్రకటన ద్వారా కానీ ఈ యొక్క మీ వ్యాపారంలో ఉన్నటువంటి న్యూస్ ద్వారా కానీ వైడ్ కవరేజ్ ద్వారా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్ళి మీ వంతు సర్వీస్ కూడా మీరు ప్రజలకు అందిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆశిస్తున్నాను కూడా. కాబట్టి ఎవరికైనా సరే ఇటువంటి ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ సివిల్ తగాదాలు కానీ అలాగే కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ కానీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క 20వ తారీఖు జరిగినటువంటి జాతీయ లోక్ అదాలత్ నుంచి
అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ పత్రిక ముఖ్యంగా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తుంది.